తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇక్కడ విద్యార్థుల పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఏంటి సార్? మా పాప 9th క్లాస్ చదువుతుంది సార్. అదే క్లాస్ అంటే పిల్లలకి అసలు సరైన సెక్యూరిటీ లేకపోతే ఎలా సార్? మేనేజ్మెంట్ అనేది తీసుకోవాలి కదా సార్. ఫీజు ఒక 2 days లేట్ అయినా సరే 10 సార్లు ఫోన్ చేస్తారు సార్ ఫీజులు కట్టమని. పిల్లలు అంతే కేర్ఫుల్ గా చూడాలి కదా సార్. వాళ్ళు ఇప్పుడు మాకు సెలవు అని చెప్పారండి. దేనికి సెలవు సార్? మధ్యాహ్నం ఇంటిమేట్ చేయాలి కదా సార్. వాళ్ళు పేరెంట్స్ మీటింగ్ అయితే 1 day ముందు మాకు పేరెంట్ గా మెసేజ్ పంపిస్తారండి, పేరెంట్స్ మీటింగ్ ఉందని. ఇప్పుడైతే వాష్రూమ్స్ క్లీనింగ్ అని చెప్పి ఇప్పుడు అందరిని పంపించేస్తున్నారు సార్. అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారు సార్. ప్రతి న్యూస్ లో వచ్చింది సార్ ఇది మ్యాటర్. పిల్లలకి అసలు కనీస బాధ్యత తీసుకోవాలి కదా సార్. ఒక ఏజం కానీ ఎవరైనా సరే. ఆడపిల్లల ఇది తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి సార్. మేము భయపడుతున్నాం సార్. నేను ఆల్రెడీగా 5 times వచ్చాను సార్ ఇక్కడికి అడుగుదామని. కానీ ఇక్కడ అందరూ సెక్యూరిటీ గార్డ్ పెట్టి లోపలికి ఎవరిని అలౌ చేయలేదు సార్. ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ఓన్లీ గేట్ తీసారండి. మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ గేట్ తీసలేదు సార్. ఆల్రెడీ గేట్ క్లోజ్ చేసి ఉందండి. ఇక్కడ 5 numbers సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి. దీనికి ప్రభుత్వం ఏదో ఒకటి కంపల్సరీగా చర్య తీసుకోవాలి సార్. ఇటువంటి అంటే చట్టాలు పటిష్టంగా ఉన్నా సరే ఇటువంటి ఘటనలు పునరావృతం కావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే లోపం అనేది ఎక్కడ కనిపిస్తుంది సార్? మేనేజ్మెంట్ లో ఉంది కదా సార్. ఒక సంస్థలో ఒక తప్పు చేశారంటే మేనేజ్మెంట్ తప్పు ఉంటుంది కదా సార్. ఇది 1 రోజు 2 రోజులు పెట్టి జరిగిన సమస్య కాదు సార్. ఎప్పటి నుంచో జరుగుతుంది. పిల్లల్ని ట్రాప్ చేసి ఆయన పీటీ సార్ అండి. పిల్లలు ట్రాప్ చేసి ఇక్కడ ఎంత చేస్తున్నట్టు మేనేజ్మెంట్ తెలియకుండా చేస్తున్నారండి. మేనేజ్మెంట్ తెలియకుండా చేస్తారండి, చేయరు కదండి. మేనేజ్మెంట్ తెలుసండి, తెలిసి ఎంత జరిగింది సార్, ఎంతవరకు వచ్చిందండి. ఇన్సిడెంట్ గురించి మార్నింగే మాకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చిన వెంటనే స్కూల్ కి వచ్చామండి. ఇలా తెలిసింది అని, ఇలా జరిగిందని అన్నారు. కానీ ఇంక చాలా భయంగా ఉందండి పిల్లలు పంపించాలంటే. అసలు ఏంటంటే ఈ స్కూల్లో మెయిన్ జెంట్స్ అనేవాడిని టీచర్స్ గా లేకుండా చేస్తేనే పంపించగలం స్కూల్ కి, లేదంటే మరి పంపించాలంటే చాలా కష్టంగా ఉంది. అందులో ఆ అమ్మాయికి ఇలా జరిగిందంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడతారో. మనం ఏంటంటే మామూలు ఇలా ఉన్నప్పుడు మనకి ఇంత బాధగా ఉంది, వాళ్ళు పేరెంట్స్ ఆ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ కి వాళ్ళు ఎంత బాధపడతారు. ఇది జరుగుతూనే ఉంటున్నాయి కంటిన్యూగా. దీనికి ఏదో ఒకటి పరిష్కారం ఉండాలి కదా అని అసలు మాకెందుకో మరి స్కూల్ కి పంపాలి, చదివించాలన్న పిల్లల్ని భయం వేస్తుందండి. అది మా పాప 9th, పాప 7th. పీటీ సార్ అనేది నేను 2 times వచ్చి చూసినప్పుడు వాడు కింద కొంచెం మిస్బిహేవ్ అంటే ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం చూసి మా పిల్లలకి చెప్పాను నేను, జాగ్రత్తగా ఉండండి అమ్మ అంటే. అది కూడా టీచర్స్ కూడా చూసి అవన్నీ చెప్పాలి కదండి. ఇలా వాడు అలాంటి తీసి పక్కన పెట్టేయాలి. ఇంకా మళ్ళీ వాడినే పెట్టి ఈ పీటీలు, ఈ గేమ్స్ ఇవన్నీ ఎక్కడికో పిల్లలు తీసుకెళ్ళడం అవన్నీ అనవసరం. ఈ చదువుకు పంపించాం, చదువు వరకు చెప్తే చాలు మాకు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అయినా ఈ గేమ్స్ అక్కడెక్కడో తీసుకెళ్తారు వాళ్ళకి. ఇక్కడంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, అయినా సరే సెక్యూరిటీ లేకుండా ఎక్కడ అంటే ఉంది, బయటకు వెళ్తే ఇంకా ఏముంటదండి. అందుకే ఇంకా పిల్లలు మరి ఈ స్కూల్ మానిపిద్దామని అనుకుంటున్నాం. ఇచ్చారంటండి పిల్లలందరూ, మా పిల్లలు అంటున్నారు. మరి వాళ్ళు తీసుకోలేదని అంటున్నారు. మా పిల్లల మీద అయితే ఏం రాలేదు. నేను వాళ్ళకి రోజు మా పిల్లే కదండి, ఎవరైనా సరే ఒకటే, ఇక జాగ్రత్తగా మంచిగా తీసుకొని ఇక్కడ ఓన్లీ లేడీస్ నే టీచర్స్ గా పెడితే పంపిస్తాం. లేదంటే మరి ఇప్పుడే భయంగా ఉంది, ఇంకేం పంపిస్తామండి. ఆడపిల్లలు చిన్న పిల్లల్ని వదలట్లేదు. అయినా ఎంత దారుణం ఏంటండి అసలు, ఘోరంగాను. మాకు అసలు సిగ్గేస్తుంది. ఈ స్కూల్ మా పిల్లలు చదువుతున్నారంటే ఆ ఇష్యూ జరిగిన దగ్గర అందరూ ఫోన్ చేస్తున్నారు, ఏంటండి మీ స్కూల్ ఆ స్కూల్ పిల్లలు ఇలా జరిగిందంట అనేసి. అది ఏంటంటే కొంచెం టీచర్స్ అందరూ ప్రిన్సిపల్ కేరింగ్ ఉంటే ఎంత జరగకపోయింది. పేరెంట్స్ మీటింగ్ అయితే 1 day ముందు మాకు పేరెంట్ గా మెసేజ్ పంపిస్తారండి, పేరెంట్స్ మీటింగ్ ఉందని. ఇప్పుడైతే వాష్రూమ్స్ క్లీనింగ్ అని చెప్పి ఇప్పుడు అందరిని పంపించేస్తున్నారు సార్. అంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారు సార్. ప్రతి న్యూస్ లో వచ్చింది సార్ ఇది మ్యాటర్. పిల్లలకి అసలు కనీస బాధ్యత తీసుకోవాలి కదా సార్. ఒక ఏజం కానీ ఎవరైనా సరే. ఆడపిల్లల ఇది తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి సార్. మేము భయపడుతున్నాం సార్. నేను ఆల్రెడీగా 5 times వచ్చాను సార్ ఇక్కడికి అడుగుదామని. కానీ ఇక్కడ అందరూ సెక్యూరిటీ గార్డ్ పెట్టి లోపలికి ఎవరిని అలౌ చేయలేదు సార్. ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ఓన్లీ గేట్ తీసారండి. మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ గేట్ తీసలేదు సార్. ఆల్రెడీ గేట్ క్లోజ్ చేసి ఉందండి. ఇక్కడ 5 numbers సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి. దీనికి ప్రభుత్వం ఏదో ఒకటి కంపల్సరీగా చర్య తీసుకోవాలి సార్. ఇటువంటి అంటే చట్టాలు పటిష్టంగా ఉన్నా సరే ఇటువంటి ఘటనలు పునరావృతం కావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే లోపం అనేది ఎక్కడ కనిపిస్తుంది సార్? మేనేజ్మెంట్ లో ఉంది కదా సార్. ఒక సంస్థలో ఒక తప్పు చేశారంటే మేనేజ్మెంట్ తప్పు ఉంటుంది కదా సార్. ఇది 1 రోజు 2 రోజులు పెట్టి జరిగిన సమస్య కాదు సార్. ఎప్పటి నుంచో జరుగుతుంది.
పిల్లల్ని ట్రాప్ చేసి ఆయన పీటీ సార్ అండి, పిల్లలు ట్రాప్ చేసి ఇక్కడ ఎంత చేస్తున్నట్టు మేనేజ్మెంట్ తెలియకుండా చేస్తున్నారండి. మేనేజ్మెంట్ తెలియకుండా చేస్తారండి, చేయరు కదండి. మేనేజ్మెంట్ తెలుసండి, తెలిసి ఎంత జరిగింది సార్, ఎంతవరకు వచ్చిందండి. ఇన్సిడెంట్ గురించి మార్నింగే మాకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చిన వెంటనే స్కూల్ కి వచ్చామండి. ఇట్లా ఇలా తెలిసింది అని, ఇలా జరిగిందని అన్నారు. కానీ ఇంక చాలా భయంగా ఉందండి పిల్లలు పంపించాలంటే. అసలు ఏంటంటే ఈ స్కూల్లో మెయిన్ జెంట్స్ అనేవాడిని టీచర్స్ గా లేకుండా చేస్తేనే పంపించగలం స్కూల్ కి, లేదంటే మరి పంపించాలంటే చాలా కష్టంగా ఉంది. అందులో ఆ అమ్మాయికి ఇలా జరిగిందంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడతారో. మనం ఏంటంటే మామూలు ఇలా ఉన్నప్పుడే మనకి ఇంత బాధగా ఉంది, వాళ్ళు పేరెంట్స్ ఆ అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ కి వాళ్ళు ఎంత బాధపడతారు. ఇది జరుగుతూనే ఉంటున్నాయి కంటిన్యూగా, దీనికి ఏదో ఒకటి పరిష్కారం ఉండాలి కదా అని అసలు మాకెందుకో మరి స్కూల్ కి పంపాలి, చదివించాలన్న పిల్లల్ని భయం వేస్తుందండి. అది మీ పిల్లలు ఏం చేస్తారు? మా పాప 9th, పాప 7th. పీటీ సార్ అనేది నేను 2 times వచ్చి చూసినప్పుడు వాడు కింద కొంచెం మిస్బిహేవ్ అంటే ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం చూసి మా పిల్లలకి చెప్పాను నేను, జాగ్రత్తగా ఉండండి అమ్మ అంటే. అది కూడా టీచర్స్ కూడా చూసి అవన్నీ చెప్పాలి కదండి. ఇలా వాడు అలా అంటాడు, తీసి పక్కన పెట్టేయాలి. ఇంకా మళ్ళీ వాడినే పెట్టి ఈ పీటీలు, ఈ గేమ్స్ ఇవన్నీ ఎక్కడికో పిల్లలు తీసుకెళ్ళడం అవన్నీ అనవసరం. ఈ చదువుకు పంపించాం, చదువు వరకు చెప్తే చాలు మాకు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అయినా ఈ గేమ్స్ అక్కడెక్కడో తీసుకెళ్తారు, వాళ్ళకి ఎక్కడంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, అయినా సరే సెక్యూరిటీ లేకుండా ఎక్కడ అంటే ఉంది, బయటికి వెళ్తే ఇంకా ఏం ఉంటదండి. అందుకే ఇంకా పిల్లలు మరి ఈ స్కూల్ మానిపిద్దామని అనుకుంటున్నాం. ఇచ్చారంటే అండి పిల్లలందరూ, మా పిల్లలు అంటున్నారు. మరి వాళ్ళు తీసుకోలేదు అని అంటున్నారు. మా పిల్లల మీద అయితే ఏం రాలేదు. నేను వాళ్ళకి రోజు మా పిల్లే కదండి, ఎవరైనా సరే ఒకటే, ఇక జాగ్రత్తగా మంచిగా తీసుకొని ఇక్కడ ఓన్లీ లేడీస్ నే టీచర్స్ గా పెడితే పంపిస్తాం. లేదంటే మరి ఇప్పుడే భయంగా ఉంది, ఇంకేం పంపిస్తామండి. ఆడపిల్లలు చిన్న పిల్లల్ని వదలట్లేదు. అయినా ఎంత దారుణం ఏంటండి అసలు, ఘోరంగాను. మాకు అసలు సిగ్గేస్తుంది. ఈ స్కూల్ మా పిల్లలు చదువుతున్నారంటే ఆ ఇష్యూ జరిగిన దగ్గర అందరూ ఫోన్ చేస్తున్నారు, ఏంటండి మీ స్కూల్ ఆ స్కూల్ పిల్లలు ఇలా జరిగిందంట అనేసి. అది ఏంటంటే కొంచెం టీచర్స్ అందరూ ప్రిన్సిపల్ కేరింగ్ ఉంటే ఎంత జరగకపోయింది. ఇక్కడ విద్యార్థుల పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఏంటి సార్, మా పాప 9th క్లాస్ చదువుతుంది సార్, అదే క్లాస్ అంటే పిల్లలకి అసలు సరైన సెక్యూరిటీ లేకపోతే ఎలా సార్, మేనేజ్మెంట్ అనేది తీసుకోవాలి కదా సార్. ఫీజు ఒక 2 days లేట్ అయినా సరే 10 సార్లు ఫోన్ చేస్తారు సార్ ఫీజులు కట్టమని. పిల్లలు అంతే కేర్ఫుల్ గా చూడాలి కదా సార్ వాళ్ళు. ఇప్పటికిప్పుడు మాకు సెలవు అని చెప్పారండి, దేనికి సెలవు సార్? మధ్యాహ్నం ఇంటిమేట్ చేయాలి కదా సార్ వాళ్ళు.